హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో మనకి ఆర్టీఎఫ్ అమౌంట్ రిలీజ్ చేయబోతున్నారండి. అయితే మనకి 2023-2024 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఏవైతే పెండింగ్ నిధులు ఉన్నాయో అవైతే రిలీజ్ చేయబోతున్నారు. వాటికి సంబంధించి సర్వే అయితే కండక్ట్ చేయబోతున్నారు కదా! అయితే దీనికి సంబంధించి ఈ సర్వేలోనే మనకి కొత్త ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆ ఆప్షన్స్ ద్వారా మీకేంటంటే మనకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఈ ఆప్షన్స్ అన్నీ కూడాను. సో ఏంటి ఆప్షన్స్? అట్లాగే మనకి ఫ్యూచర్‌లో కూడా కొన్ని ఆప్షన్స్ రాబోతున్నాయేంటి ఈ సర్వేకి సంబంధించి. సో, అవన్నీ కూడా మనం డీటెయిల్‌గా డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, అయితే మీలో ఇంకెవరైనా సరే మన యూట్యూబ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఏపీ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ వరకైతే వస్తాయన్నమాట. సో, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ అయితే చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దాంతో పాటు వీడియోని ఇంకా లైక్ చేయలేదా? లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు మరింత మోటివేషన్ అయితే వచ్చి మరిన్ని వీడియోస్ చేయాలని చెప్పేసి, సో, ప్రతి చిన్న అప్డేట్ కూడా మీ వరకు తీసుకురావాలని చెప్పేసి ఐడియా అయితే వస్తుందన్నమాట. సో, అందరూ కూడా లైక్ అయితే చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ మనకి ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే, సో, ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి మనకి జ్ఞానభూమి పోర్టల్ సంబంధించండి. జ్ఞానభూమి పోర్టల్‌లోని మనకైతే లాగిన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అంటే ఇక్కడ మనకి ముందుగా ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి సర్వే పూర్తి చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఒక యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసి, దానికి సచివాలయం సిబ్బంది అథెంటికేషన్ అయితే ఇవ్వాలనమాట. బట్ కండిషన్ అయితే ఇప్పుడు అట్లా లేదు. సచివాలయం సిబ్బంది ఈ యొక్క జ్ఞానభూమి పోర్టల్‌లో లాగిన్ అయ్యి, వాళ్ళకి లాగిన్ అయిన వెంటనే అక్కడ ఆప్షన్ చూపిస్తుంది. ఓకేనా? సో, ఆ ఆప్షన్‌ని యూజ్ చేసుకొని వాళ్ళ సర్వేని ఆ వెబ్‌సైట్ ద్వారా కూడా చేయొచ్చనమాట. సో, దీనివల్ల మనకేంటి లాభం అనుకున్నట్లయితే, వాళ్ళకి కదా లాభం అనుకున్నట్లయితే, ముందుగా ఆ యాప్‌ని యూజ్ చేసి మనకి సర్వే చేసేవాళ్ళు. దానివల్ల స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటంటే, ఆ ఆఫీసర్ అథెంటికేషన్ ఉంటే గాని అయ్యేది కాదు. ఇప్పుడు సచివాలయంలో ఎవరైనా సరే, ఆ ఒక లాగిన్ అయితే తీసుకొని, సో, వారు కూడా లాగిన్ అయ్యి, ఒక సచివాలయం వెబ్‌సైట్ ద్వారా ఎంత అంటే అథెంటికేషన్ ఏమి లేకుండా, సో, లాగిన్ డీటెయిల్స్‌తోనే బేసిక్ లాగిన్ డీటెయిల్స్‌తోనే సో, వాళ్ళు మీ సర్వేనైతే పూర్తి చేయొచ్చనమాట. ఓకేనా? సో, ఇన్ కేస్ అక్కడ సచివాలయంలో ఆఫీసర్ ఎవరైనా సరే అబ్సెంట్ అయినా సరే, ఇతర ఆఫీసర్‌లు కూడా చేసుకునే విధంగా అయితే ఈ వెబ్‌సైట్‌లో అయితే మనకు ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారనమాట. ఓకేనా? సో, అయితే దీనితో పాటు ఇంకొక అప్డేట్ ఏంటనుకున్నట్లయితే, ఈ అమౌంట్ అనేది మనకి ఓకే 30-40 డేస్ అంటే ఈ సర్వే స్టార్ట్ అయిన 30-40 డేస్ అంటే జూన్ ఎండింగ్ కల్లా కూడా మనకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, దీంతో పాటు ఈ సర్వేకి సంబంధించి మనకి తొందరలోనే ఇంకో అప్డేట్ కూడా రాబోతుందండి. అది ఏంటి అనుకున్నట్లయితే మీకు సంబంధించి బ్యాంక్ బుక్‌లు ఏవైతే ఉన్నాయో జాయింట్ అకౌంట్స్. సో, వాటిని మీరు స్పేర్ చేసుకున్నా, డిలీట్ చేసినా, అన్‌లింక్ చేసినా లేదంటే పర్మనెంట్‌గా ఈ యొక్క జాయింట్ అకౌంట్స్‌ని మీరు క్లోజ్ చేసినా సరే, మీకు తొందరలోనే దానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్‌ని కూడా చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేయబోతున్నారనమాట. అయితే దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇంకా రావాల్సి అయితే ఉంది. చాలా మంది కంప్లెయింట్ రైజ్ చేస్తున్నారు కాబట్టి చూసి మీకు తొందరలోనే దానికి సంబంధించి కూడా మనకి అప్డేట్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ అయితే ఇవ్వండి. మీరు ఏ ఫీజ్ రింబర్స్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు? పీజీ ఫీజ్ రింబర్స్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారా? లేకపోయినట్లయితే ఈ పెండింగ్ అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్నారా? లేకపోతే అంతకన్నా ముందు ఏదైతే పెండింగ్ అమౌంట్ ఉందో, సో 2021, 2022 అట్లాంటి అమౌంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి కామెంట్ చేయండి. మీలో 2 వీడియోస్ అయితే మనం చేయబోతున్నామండి. మనకి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ పడబోతుంది. దాంతో పాటు ఎంటీఎఫ్ అమౌంట్ అనేది ఎప్పుడు పడబోతుందని చెప్పేసి వీడియోస్ చేయబోతున్నాను. సో, ఆ వీడియోస్ కావాలా వద్దా అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్‌లోకి వెళ్లి మినిమమ్ ఒక 100 కామెంట్స్ చేసినట్లయితే సో, మనకి ఏదో ఒక టాపిక్ మీద అది వసతి దీవెన మీద కానివ్వండి, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ మీద కానివ్వండి, కామెంట్ చేసినట్లయితే ఆ అప్డేట్ అయితే మీకు నేను వీడియోస్ రూపంలో చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో, ప్రతిరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి వీడియోని అయితే మాత్రం. అలాగే మీకు ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ చిన్న చిన్న స్మాల్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్‌లోకి అయితే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. అక్కడ ఎలాంటి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో, వెంటనే టెలిగ్రామ్ ఛానెల్‌లో, వాట్సాప్ ఛానల్‌లోకి వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.